న్యాయాధిపతులు 1వ అధ్యాయము. యెహోషువ మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవాలనని సెలవిచ్చాను. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో, మనము కనానీయులతో యుద్ధము చేయుటకు మన వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా, షిమ్యోనీయులు వారితో కూడా పోయిరి. కనానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించెను. గనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజెకులో అదోని బెజెకును చూచి వారితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చివేసిరి. తరువాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమందును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి. మరియు యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీయుల మీదికి పోయి షేషయిని, అహీమానును, తల్మయిని హతము చేసిరి. ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్ సేఫెరు. కాలేబు కిర్యత్ సేఫరును పట్టుకొని కొల్లబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను. గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెరిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేమి కావాలనని అడిగాను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. మోషే మామయ్యైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణములో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. యూదా వంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడా పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలము చేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోనును దాని ప్రదేశమును, ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి. యెహోవా యూదా వంశస్థులకు తోడైయున్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. మోషే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోను నియగా అతడు 3 అనాకీయులను అక్కడ నుండి పారదోలి దానిని స్వాధీనపరచుకొనెను. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడయుండెను. పూర్వము లూజనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణము నుండి
ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపినడలా మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అతడు పట్టణంలోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరి గాని ఆ మనుషుని వాని కుటుంబీకులనందరినీ పోనిచ్చిరి. ఆ మనుష్యుడు హిత్యుల దేశమునకు వెళ్ళి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరు పెట్టాను. నేటి వరకు దానికదే పేరు. మనష్షీయులు బేసయానును దాని పల్లెలను, తైనాకును దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లేయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు. ఎలయనగా కనానీయులు ఆ దేశంలో నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు. గెజెరులో కనానీయులు వారి మధ్యను నివసించిరి. జెబూలూనీయులు కిత్రోను నివాసులను, నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయువారైరి. ఆషేరీయులు అక్కో నివాసులు సిదోను నివాసులను, అహ్లాబు వారిని, అగ్జీబు వారిని, హెల్బా వారిని, అఫెకు వారిని, రెహోబు వారిని, ఆషేరీయులు దేశ నివాసులైన కనానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేస్తెమెషు వారిని, బేతనాతు వారిని వెళ్ళగొట్టలేదు గాని బేస్తెమెషు నివాసుల చేతను బేతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనీయక మన్యమునకు వారిని వెళ్ళగొట్టిరి. అమోరీయులు అయ్యాలోను నందలి, పెరెస్సు కొండలోను, షాల్బీములోను నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హసేలా వరకు వ్యాపించెను. న్యాయాధిపతులు 2వ అధ్యాయం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిరి. గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగాను నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలులందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులో నున్న తిమ్నత్ సెరహులో జనులు అతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర
దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవక పోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిల పడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను.